హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా ఆయిల్ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ప్యాన్లో పట్టాన్ని చపాతీలాగా ఇలా ఒత్తుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. పిండిలోని పచ్చివాసన పోయే వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఇలా కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాలాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగేలోపు పక్కన స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం అనేది ఇలా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రాగి పిండిలోకి ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలా చిన్న లడ్డూలాగా చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, రాగి లడ్డూలు రెడీ అండి. ఎదిగే పిల్లలకు కానీ, బాలంతలకు కానీ, రక్తహీనతతో బాధపడేవారు కానీ ప్రతిరోజు ఈ లడ్డు తీసుకోవడం వలన రక్తం అనేది బాగా పడుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రాగి లడ్డూల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.